రాజధాని కావాలి, మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, ఒకవేళ కొత్త నగరం నిర్మాణం చేసినా కూడా దానికి ఉన్న వైబిలిటీ ఏంటి, సస్టైనబిలిటీ ఎంత ఉంటుందనే చర్చ జరగడం ఇది సరైన సమయం. ఎందుకంటే ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి. ఈరోజు రాష్ట్రంలో జరగాల్సిన ఈ రెండు చర్చ రాజధాని చుట్టూ. ఒకటి, ప్రభుత్వం మహానగరం పేరుతో అమరావతిలో కొత్త నగరాన్ని సృష్టించాలనుకుంటా ఉంది. అదొక ప్రపోజల్, సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని పేరుతో, నగరం పేరుతో. మాజీ ముఖ్యమంత్రి గారు అది వైబిలిటీ కాదు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన నగరాలు ఉన్నటువంటి చుట్టూనే రాజధాని ఉండాలి, రాజధాని కార్యాలయ నిర్మాణంతో సరిపోతుంది అనేది వారు ప్రపోజ్ చేశారు. ఈ రెండింటి మధ్య చర్చలో దురదృష్టవశాత్తు కొంతమంది మేధావులుగా ఉన్న వాళ్ళు చరిత్రను వక్రీకరిస్తా, కొత్త భాష్యాలు చెప్తా కొన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. వారిలో పెద్దలు ఏబి వెంకటేశ్వరరావు గారు, నల్లమోతు చక్రవర్తి గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. వారు ప్రధానంగా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నట్టు, ఇది ఈ రోజుది కాదు, స్వతంత్రం రాకముందు నుంచి, అంటే ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయే నాటి నుంచి ఈ కుట్రలు కొనసాగుతున్నాయి, ఈ రోజు కూడా కొనసాగుతున్నాయని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. దానికి వాళ్ళు చరిత్రను వక్రీకరించే స్థాయికి ఎంతవరకు వెళ్ళారు అంటే, మద్రాసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్రాసు రాష్ట్రంలోనే విజయవాడ రాజధానిగా ఉండాలని తీర్మానం జరిగింది. కుట్ర చేసి అది కర్నూలు తీసుకెళ్లిపోయారు. ప్రైవేట్ కంపెనీలకు 50,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు. అమరావతికి అయ్యే జస్ట్ లైక్ 50,000 కోట్లు, ఓ 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఎందుకు అంత రాద్దాసం చేస్తున్నారని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఈ విషయాలమైనా సావధానంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం రాయలసీమలో ఉన్నాం కాబట్టి ఇంతవరకే చర్చ పరిమితం కాకుండా రాయలసీమ పరిస్థితి ఏంటి, మావిగన్ ఓకే, అమరావతి ఓకే, అప్పులు ఓకే, అన్నీ ఓకే, బట్ ఈ మొత్తంలో రాయలసీమ ఏం కోరుకోవాలి, ఈ మూడు అంశాలను సమాజం ముందు ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం. వారు చెప్పినట్టు విజయవాడ రాజధాని కావాలని మద్రాసు అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరగలేదు, జరగడానికి అవకాశం కూడా లేదు. అందుకు ఉదాహరణ అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానమే ఉదాహరణ. జరుగుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరుగుండాలి కదా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఉండాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు జరుగుండాలి. ఎందుకు జరగలేదు? అది దాని రైట్ కాదు. ఏ రాష్ట్ర రాజధాని ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, కేంద్రం రికగ్నైజ్ చేస్తుంది. మరి ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఉండాలని చర్చ జరగలేదు? జరగడానికి దానికి రైట్ లేదు. ఏర్పడే రాష్ట్రమే తన రాజధానిని ఎంపిక చేసుకుంటుంది. అందులో భాగంగానే అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీర్మానం పెట్టడం, కేంద్రం గెజెట్ చేయడం జరిగింది. అది మద్రాసు ఇక్కడ వర్తిస్తుంది కదా. మద్రాసు అసెంబ్లీలో ఇట్లాంటి చర్చ జరిగిందని ఎందుకు అబద్ధాలు చెప్తారు? జరగలేదనడానికి సాధికారిక ఆధారాలు ఉన్నాయి. ఒకటి శ్రీబాగ్ ఒప్పందం. మద్రాసు అసెంబ్లీలో ఏ చర్చ జరగల, మద్రాసు అసెంబ్లీ బయట జరిగింది. అదే శ్రీబాగ్ ఒప్పందం దేశోత్తర నాగేశ్వరరావు గారి పంతుల గృహంలో చెన్నైలో జరిగింది. అది కోస్తా రాయలసీమ పెద్దలకు, రాయలసీమ ప్రజలకు రాష్ట్రంలో విడిపోవడం, మద్రాసు నుంచి విడిపోయి కోస్తాతో కలిపి ఉండడం ఇష్టం లేదు ప్రారంభంలో, అది పెద్ద ప్రాంతం అనే ఉద్దేశంతో. మీకు ఏం కావాలని అడిగినప్పుడు మద్రాసును కోల్పోతున్నాం కాబట్టి, వెనుకబడిన ప్రాంతం కాబట్టి నీటి వనరులు రాజధాని కావాలనే చర్చ వచ్చినప్పుడు రాజధాని ఒక ప్రాంతంలో, హైకోర్టు ఇంకో ప్రాంతంలో ఉండాలి. అది ఛాయిస్, ఎంచుకునే ఛాయిస్ రాయలసీమ ప్రజలకు ఉండాలి. మొదటి 10 ఏళ్ల పాటు వాటర్ ప్రాజెక్ట్స్ పైన టాప్ ప్రయారిటీ రాయలసీమకి ఇవ్వాలి. ఇది శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నది. అది నిజమనడానికి ఉదాహరణ కర్నూలు రాజధాని ఏర్పడింది, గుంటూరులో హైకోర్టు వచ్చింది. అంటే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని ఏర్పడిందా, మద్రాసు అసెంబ్లీలో చర్చ జరిగిందని చెప్పి మాట్లాడే దాంట్లో ఏర్పడిందా? శ్రీబాగ్ ఒప్పందంలో ఉంది కాబట్టే కర్నూలు రాజధాని అయింది, గుంటూరు హైకోర్టు వచ్చింది. ఇంకొక సాధికారిక ఆధారం చెప్తాను. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆనాడు భారత ప్రధానమంత్రి, ఆ రోజు భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజాజీ గారికి ఈ లేఖ రాశారు. ఈ లేఖ సారాంశం ఏంటంటే, కర్నూలు రాజధానిగా పెద్ద మనుషులుగా ఒక నిర్ణయానికి వచ్చేసాం కదా, మళ్ళీ వేరే చోట రాజధాని కావాలనే చర్చ ఎందుకు చేస్తున్నారు అంటే, మీడియాలో చర్చ వచ్చింది. మీడియాలో డిస్కషన్ ఏమొచ్చిందంటే, కర్నూలు రాజధాని ఎంపిక అవుతున్న నేపథ్యంలో విజయవాడ గడ కావాలని కొంతమంది రైట్ చేసినారు. ఆ రైట్ చేసిన దాన్ని నెహ్రూ గారు అంగీకరించలేదు. ఆ రోజు ముఖ్యమంత్రికి ఆయన చేసిన లేఖ 29 జూలై 1953 అక్టోబర్ 1వ తారీఖున 53 అక్టోబర్ 1వ తారీఖున కర్నూలు కేంద్రంగా రాజధాని ఏర్పడుతుంది ఆంధ్ర రాష్ట్రం. దానికి జస్ట్ 3 నెలల ముందు నెహ్రూ గారు రాజాజీ గారికి లెటర్ రాస్తాడు.
ఎందుకు ఇట్లా చర్చ జరుగుతుంది? పెద్ద మనుషులు ఒప్పుకున్నారు కదా కర్నూలు రాజధాని అంటే, రాజధాని ఏర్పడకు రాష్ట్రం ఇడిపోక ముందుగానే కర్నూలు రాజధానిగా అంగీకారం కుదిరిందనడానికి నెహ్రూ గారి లెటరే కారణం. అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధాని అయినప్పుడు 29 జూలై 1953లో నెహ్రూ గారు ఎట్లా లెటర్ రాస్తాడు? ఒకసారి కర్నూలు అయిపోయింది కదా అంటే అప్పటికే అయిందని అర్థం. ఇంకొక చర్చ ఎందుకు వస్తూ ఉంది? చర్చకు కూడా అలవ్ చేయొద్దని చెప్పాడు. అలవ్ చేస్తే రాయలసీమ ప్రాంతంలో అలజడి వస్తుంది కదా. కేవలం రాజధాని అంటే ఒక సెంట్రలైజ్డ్ కాదు, రాజకీయ ప్రజల మనోభావాలు ఉంటాయి. ఒకసారి అనుకున్న తర్వాత ఎందుకు దాన్ని ఏరే చర్చ వస్తుంది? చర్చ కూడా వద్దంటాడు నెహ్రూ గారు. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉండగా విజయవాడ రాజధాని ఎంపికైనట్టు, అన్యాయంగా కర్నూలు తీసుకెళ్లినట్టు పెద్ద మనుషులు మాట్లాడడం చరిత్రను వక్రీకరించినట్టు అవుతుంది. మీరు కొత్త చరిత్ర మీకు అనుకున్నట్టు రాయండి. గడిచిపోయిన చరిత్ర ఇష్టం వచ్చినట్టు మార్చడానికి ఎవరికి అవకాశం లేదన్న విషయాన్ని పెద్ద మనుషులు గుర్తుపెట్టుకోవాలి. అది అమరావతి కూడా మంచిది కాదు. నిజానికి మాలాంటి వాళ్ళు రాజధాని కోల్పోయిన రాయలసీమకు న్యాయం జరగాలి అని మాట్లాడాం. ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది, కొత్త ప్రభుత్వం రాజధానికి అమరావతి ఫిక్స్ అయింది, 24లో ప్రజలు తీర్పిచ్చారు, గో హెడ్. ఇంక దాన్ని వివాదం చేయదలుచుకోవాలి. ఒకడు మేము వెనక్కేసినాం రాయలసీమ ప్రజలుగా మనం. ఇప్పుడు దాన్ని సానుకూలంగా తీసుకుని ఎలాంటి రాజధాని నిర్మాణం చేయాలి, ఎలా చేయాలని చర్చ పెట్టడం మానేసి ఇంకా కుట్రలు కుతంత్రాలు మాట్లాడడం అనేది, ఇట్లాంటి విషయాలు బయటికి తీస్తే అది అమరావతికే నష్టం కదా. ఇవి బయటకు వస్తాయి కదా. ఒకప్పుడు కర్నూలు రాజధాని ఉన్నిందని, ఆ తర్వాత విశాఖపట్నం పోతే కూడా మంచిదని చర్చ జరిగిందని చర్చ రావడం అమరావతి కన్నా మంచిదా? రాష్ట్రానికి సంగతి దేవుడు. అది ఆ పెద్ద మనుషులు ఆలోచిస్తే మంచిదనేది నా మొదటి అంశం. రెండోది, ఎంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారంటే, రాష్ట్ర రాజధాని ఎలా ఉండాలి, ఏ మోతాదులో ఉండేలా చర్చ నడుస్తాం. ఇప్పుడు 2 చర్చలు. ఒకటి జగన్ గారి ప్రతిపాదన, 2 జగన్ గారి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అమరావతి మహానగరం. ఇప్పుడు జరగాల్సిన చర్చ ఏంది? ఆ తరహా నగరాన్ని నిర్మించగలమా? ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? ఒకవేళ నిర్మించినా ఆ నగరం సస్టైనబిలిటీ అవుతుందా అనేది ఇప్పుడు చర్చ జరగాలి. మనకున్న ఆర్థిక వనరులపైన చర్చ జరగాలి. ఈ చర్చ జరగాలంటే ఏబి వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు ఎందుకు పాత విషయాలు లేపుతున్నారంటే, ఈరోజు అమరావతిలో మహానగరం పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరుతో ముందుకు రావడంతో ఆ చరిత్రని జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన కుట్రగా కలిపేస్తున్నారు. ఇప్పుడు 2 అభిప్రాయం చేయడం కుట్ర అవుతుందా? మీరు ఒక అంచనాకు వచ్చారు. వాషింగ్టన్ డీసీ 200 సంవత్సరాల క్రితం రాజధాని ఎంపికైంది. ఈరోజు కూడా అమెరికాలో న్యూయార్క్ మార్చాలని డిమాండ్ ఉంది. ఆ ప్రెసిడెంట్లు ఎవరు కుట్ర కోనాలి అని చెప్పట్లా, వాళ్ళ అభిప్రాయం అంటున్నారు. ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది, గో హెడ్. ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, లేకపోతే మనలాంటి వాళ్ళు చెప్పే అభిప్రాయాలు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, తప్పట్టండి. దానికి కుట్ర కోణాలేంటి? భిన్నాభిప్రాయాలు కుట్ర కింద వస్తాయా? ఎందుకు కుట్ర కోణం అంటున్నారంటే దీనికి సమాధానం లేదు కాబట్టి, మీరు ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్కి వైబిలిటీ కాదు కాబట్టి మీరు కుట్ర కోణాలు ఆపాదిస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకు హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశం జరిగింది సెప్టెంబర్ 4, 2014లో. ఆనాటి ఉమ్మడి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ చేశారు. విజయవాడ చుట్టుపక్కల రాష్ట్ర రాజధాని ఉండాలి. ఇది తీర్మానం. ఫస్ట్ తీర్మానం 2014 సెప్టెంబర్ 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో విజయవాడ చుట్టూ రాజధాని ఉండాలి ప్రతిపాదన చేశాడు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడు, ఈనాటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చుట్టుపక్కల ఎక్కడన్నా పెట్టుకోండి కానీ పెట్టిన చోట 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండాలన్నాడు. ఇప్పుడు అమరావతికి అసెంబ్లీ ఆమోదం జరిగినట్ట? అసలు స్పెసిఫిక్గా ఒక ప్రాంతం చెప్పారా మీరు? విజయవాడ చుట్టూ అని మీరు అన్నారు. విజయవాడ చుట్టూ ఎక్కడన్నా పెట్టుకోండి కానీ 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండాలని జగన్ గారు అన్నారు. ఇప్పుడు ఎవరిని ఎవరు సమర్థించినట్టు? ఇది కదా తీర్మానం జరిగింది అసెంబ్లీలో. ఈరోజు నిజానికి విజయవాడ చుట్టూ రాజధాని ఉండాలన్న చంద్రబాబు గారి ప్రతిపాదనకి 100% సెట్ అయ్యేది మావిగన్నే. అమరావతి అనేది వెలివేషన్ అంటే ఒక రకం విజయవాడకి అవుటర్ కొత్త సిటీ అవుతుంది. కానీ మీరు కదా కొత్త చర్చ చేస్తున్నారు. కాబట్టి గతంలో ఏం జరిగిందనే చర్చ కన్నా ఇప్పుడు ఏం జరగాలనే చర్చ పెడితే ప్రభుత్వానికి అమరావతి రాజధాని కావాలని కోరుకునే వాళ్ళకి, బాగా మంచి నగరం కావాలని కోరుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. వైబిలిటీ ప్రధానంగా చర్చ పెట్టాలనుకుంటాం. వైబిలిటీకి సంబంధించినంత వరకు అమరావతి నగరంలో రాజధాని నిర్మాణం జరగాలి. ఇక్కడ 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. నగరం వేరు, రాజధాని వేరు. రాజధాని అనేది పరిపాలన అవసరాలు, అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్, పరిపాలనకి ఏదైతే అది రాజధాని అంటారు. అది ఉన్న సిటీలో పెట్టుకోవచ్చు,
కొత్తగా పెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వం నగరానికి వెళ్తా ఉంది, కొత్త మహానగరానికి వెళ్తా ఉంది. ఇది సాధ్యమా అన్నది ఇక్కడ ప్రశ్న. కొత్త మహానగరం వేరు, రాజధాని పెట్టుకోవడం వేరు. రాజధాని అనేది రొటీన్ అవసరాలు. అది విజయవాడలో పెట్టుకోవచ్చు, తిరుపతిలో పెట్టుకోవచ్చు, కర్నూలులో పెట్టుకోవచ్చు. విశాఖ ప్రభుత్వం ఇష్టం. విజయవాడ చుట్టూ పెట్టాలన్నారు, పెట్టండి. కానీ మీరు మహానగరం కొత్తగా నిర్మించాలంటే వైబిలిటీ ఎక్కడుంది? ఫస్ట్ ఫైనాన్షియల్ వైబిలిటీని చూద్దాం. 33,000 ఎకరాల ప్రభుత్వం రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ తీసుకుంది. దాదాపు 21,000 వాగులు వంకలు అన్నీ కలిపి ఇంకొక ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 54,000 ఎకరాల భూమి ఉంది. దీంట్లో అమరావతి రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే సంవత్సరానికి 50,000 రూపాయలు ఒక ఎకరాకి కౌలు ఇవ్వాలి. అదేవిధంగా రిటర్నబుల్ ప్లాట్స్ 100 సెంట్లు ఎకరా భూమి ఇస్తే 27 సెంట్ల నుంచి 24 సెంట్ల లోపు వరకు 3 ప్లాట్లు ఇవ్వాలి. అంటే 1,09,000 ప్లాట్లు రైతులకు రిటర్న్ ఇవ్వాలి. ఇప్పుడు అమరావతి రైతు కౌలు ఈ సంవత్సరం ఎంతో తెలుసా? ఎకరాకి 95,000. అంటే 10% హైక్ చేసుకుంటా పోవాలి. ఇప్పుడు 4,500 కోట్ల రూపాయలు కౌలు ఇచ్చాం, ఇవ్వాలి కూడా. ఎందుకంటే రైతు నీ భూమి ప్రభుత్వానికి ఇచ్చేసిన తర్వాత తన బతుకు తెరిగిపోయింది. ఆ విషయం నేనేం తప్పట్ను. ఎంతకాలం ఇవ్వగలం, ఎంతకాలం నగనాన్ని నిర్మించగలం, ఇది మా ప్రశ్న. రైతుకి ₹1,00,000 కాదు 2 లక్షలు ఇచ్చినా స్వాగతిస్తాం. కానీ ఎంతకాలం ఇవ్వగలము? మీరు మహానగరం నిర్మించేంత వరకు వాళ్ళు ఫ్లాట్లు తిరిగి ఇవ్వనంత వరకు ఇచ్చుకుంటా పోతే ఎన్ని వేల కోట్లు అవుతుంది? ఇది ప్రశ్న. అంతే తప్ప ఇవ్వడాన్ని ఎవరు తప్పట్టట్లేదు. వాళ్ళ ప్రాణం మనకి ఇచ్చేశారు కాబట్టి, వాళ్ళ బతుకు తెరువు అది కాబట్టి. ఈ 50,000 4,000 ఎకరాలని ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సింది వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి. నేను తిరుపతిలో రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళందరినీ అడిగినాను. మినిమం డైవర్షన్కి రోడ్లు, విద్యుత్తు వేయాలి కదా. ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్ ఏది, మామూలు ప్లాట్లు తెలియాలంటే దీనికి అక్షరాల తిరుపతిలో వేసే వెంచర్ను చూసుకున్న 1,00,000 కోట్లు అవుతుంది. 54,000 ఎకరాలకి 1,00,000 కోట్లు అవుతుంది. అంటే అమరావతి రైతులకు ఇవ్వాల్సిన 1,09,000 ప్లాట్లు, 9,000 ప్లాట్లు, ప్రభుత్వం ఉంచుకోదలుచుకున్న భూమి, మరియు సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటే ఇంకో 5,000-6,000 ఎకరాలు మిగులుతుంది. దాని ప్లాట్లేసి అమ్మాలి, 1,00,000 కోట్లు వస్తుంది. అవి జరగాలంటే ఫస్ట్ ఇది జరగాలి కదా, ప్లాట్లు డివిజన్ జరగాలి కదా. 1,00,000 కోట్లు అవుతుంది. పాలవాగు, గ్రావిటీ కెనాల్, కొండవీటి వాగు, ఈ 3 వాగుల నుంచి కొత్తగా ఏర్పడే నగరానికి వరద నివారణ కోసం ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం 8,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. డ్యామ్స్ అవన్నీ ఎత్తిపోతల పథకానికి. ఇంకా రాజధాని నిర్మాణం తర్వాత మినిమం ఏర్పాటుకే 1,00,000 నుంచి 1,20,000 కోట్లు తిరుపతి లెక్క ప్రకారం, చంద్రబాబు గారి లెక్క ప్రకారం 2,00,000 కోట్లు అవుతుంది. ఇదైతే ఫస్ట్ ప్రభుత్వం పెట్టాలా వద్దా? ఇన్ని కోట్లు పెట్టే పరిస్థితి ఉందా? ప్రభుత్వం చెప్పాలి. ఇట్లా పెట్టే క్రమంలో మొదటి దశగా 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చారు. ఇక్కడ నల్లమోతుల చక్రవర్తి గారు వారు ఏం చెప్తారంటే, ఒక ప్రైవేట్ కంపెనీకి 40-50 కోట్లు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదా, లేదా ఇంకొక జిందాల్కో, హెచ్సిఎల్కో రాంటి ప్రైవేట్కి 40,000 కోట్లు 50,000 కోట్లు సబ్సిడీస్ ఇస్తున్నారు కదా, క్యాష్ సబ్సిడీస్. రాజధానికి కూడా ఇస్తే తప్పేంటి? 65,000 కోట్లు 50,000 కోట్లు ఇస్తే తప్పేంటి? 15,000 కోట్లు కేంద్రం ఇచ్చేసిన అంటున్నాడు. ప్రైవేట్ కంపెనీకి సబ్సిడీ ఇస్తాం అంటే వచ్చే ఇన్కమ్ని కోల్పోతాం. ఉదాహరణకి ట్యాక్స్లు అవన్నీ కోల్పోతాం. రాజధానిలో పెట్టేది మినహాయింపులా డబ్బు తీసుకొచ్చి పెట్టాలన్నా? కన్స్ట్రక్షన్కి అంతా డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. 1,00,000 కోట్లు బడ్జెట్ నుంచి కేటాయించాలి. ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేదేంటి? రాబోయే పన్నులు తగ్గించుకుంటాం ఇన్సెంటివ్ రూపంలో. అంటే వాడు 10 రూపాయలు పన్ను కట్టాలంటే మనం పన్ను ఫ్రీ ఇస్తాం. దీనికి డబ్బు చెల్లించడానికి ఏమైనా పొంతన ఉందా? ఆర్థికవేత్తలు అట్లా మాట్లాడచ్చా? 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకొస్తా ఉంటే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుందని అబద్ధాలు చెప్తున్నారు. 15,000 కోట్లకు 8.5% వడ్డీతో ప్రపంచ బ్యాంక్ నుంచి డాలర్ రూపంలో తీసుకొస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం షూరిటీ, భారతదేశం అవతల ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకురావాలనుకున్నా దానికి మస్ట్ అండ్ షుడ్ కేంద్ర ప్రభుత్వం అష్యూరెన్స్ ఇవ్వాలి. ఆ రొటీన్ ప్రాసెస్లో బాగా 15,000 కోట్లు తీసిచ్చారు. దీనికి వడ్డీ 8.5%. దీనికి అయ్యే ఖర్చు, దీని రిటర్న్ మనం 20 ఏళ్ల పాటు 15,000 కోట్లకి ప్రతి సంవత్సరం 1,275 కోట్లు వడ్డీ కట్టాలి. 20 ఏళ్ళలో చెల్లించాలని ఒప్పందం ఉంది. మనం అపార్ట్మెంట్ కొన్నోళ్ళందరూ తెలుసు, 30 లక్షలు అప్పు తీసుకుంటే 60-70 లక్షలు కడతాం. ఎంత కట్టాలో తెలుసా? 40,000 కోట్లు కట్టాలి. 20 ఏళ్ళలో ఈ 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన అప్పుకి మనం 20 ఏళ్ళలో కట్టబోయేది 40,000 కోట్లు. ఆ లెక్కలు ఆ పత్రాలు బయట పెడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. డాలర్ రూపాయి పెరిగితే మనం డాలర్లో తిరిగి చెల్లించాలనుకుంటే ఎవ్రీ ఇయర్ 10% పెరిగిపోతా ఉంది. ఇంకా అదనం అవుతుంది. అంటే ఇప్పుడు 15,000 కోట్లకి ఎంత అయినప్పుడు ఇంకా 50,000 కోట్లు 1,00,000 కోట్లతో ఖర్చుపోయే ఖర్చుకి ఇంకెంత అవుతుంది? కాబట్టి ఇంత ఖర్చు పెట్టే స్థితిలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉందా? ఇది మొదటి ప్రశ్న. ఒకవేళ పెట్టారు, నగరాల యొక్క సస్టైనబిలిటీ ఏంటి?
రెండు అనుభవాలు చెప్తాను. ఒకటి, చండీగఢ్ ప్లాన్డ్ సిటీ 60 ఏళ్ల క్రితం ప్రారంభించారు. రెండు అభివృద్ధి చెందిన రాష్ట్రాలకి రాజధాని, హర్యానా అండ్ చండీగఢ్, పంజాబ్ కేంద్ర పాలిత ప్రాంతం. 60 ఏండ్లయింది. ఈరోజు దాని జనాభా 11 లక్షలు, గుంటూరుతో సమానం. నోయిడా, నయా రాయ్పూర్ ఉంది, 20 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఈరోజు దాని జనాభా 6 లక్షలు. అంటే మన కొత్త నగరం, హైదరాబాద్ మించిన నగరం, భారతదేశంలో నెంబర్ 1 నగరం, ప్రపంచంలో టాప్ 5 అని అంటున్నాం కదా, ఎప్పటికి సాధ్యం? అంతవరకు ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటూ ఉండాల్సిందేనా? ఇది మొదటి ప్రశ్న, ప్రభుత్వం ఆలోచించాలి. రెండవది, ఒకవేళ అప్పులు చేసేస్తాం, అన్ని ఇబ్బందులు పడతాం, వనరులు అన్నింటినీ ఖర్చు పెట్టేస్తాం, గుడ్, నగరం నిర్మించేస్తాం, వాటి అనుభవాలు ఏంటి? నోయిడా ఉంది, ఆ గజియాబాద్కి న్యూఢిల్లీకి మధ్యలో ఉంటుంది. ఈరోజు దాని జనాభా 6 లక్షలు. నోయిడా హైలీ సక్సెస్ఫుల్ SEZ, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉంది. తమాషా ఏంటంటే ఆడు ఉద్యోగం చేస్తున్నాడు, సాయంత్రానికి ఢిల్లీ పోతున్నాడు, గజియాబాద్కి పోతున్నాడు, ఆడు ఉండట్లేదు. 40% అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయంటే ఇప్పటికి కూడా. మళ్ళీ ఉద్యోగ అవకాశాలు బాగా వస్తున్నాయి. అలాంటిది రేపు అమరావతిలో విజయవాడకి, గుంటూరుకి అవతల ఒక నగరంలో నిర్మించిన, విజయవాడకు వచ్చాడా, గుంటూరుకు వచ్చాడా, హైదరాబాద్కు పోడా? మన తిరుపతి ఎక్స్పీరియన్స్ తీసుకోండి. మీరు ఎప్పుడన్నా రైల్వే స్టేషన్కి జర్నలిస్టులుగా వెళ్ళి చూడండి, తెల్లారితో 500 మంది కడపకి వెళ్తున్నారు, సాయంత్రం 500 మంది తిరుపతికి వస్తున్నారు ఉద్యోగస్తులు. అంటే కడపలో ఉద్యోగం చేసేవాడు తిరుపతిలో సంసారం చేస్తున్నాడు. అంటే తిరుపతికి అలవాటు పడినాడు, కడపలో ఉండడం ఇష్టపడట్లా. రేపు అదే కొత్త నగరానికి రాదా? బెస్ట్ ఎగ్జాంపుల్ లవాసా. మహారాష్ట్రలో SCC కంపెనీ వాళ్ళు 25,000 ఎకరాల్లో, ఇక్కడ 30,000 ఎకరాలు అనుకోండి, 25,000 ఎకరాల్లో 3 లక్షల జనాభా వస్తున్న అంచనాతో నగరాన్ని నిర్మించేసినారు. లవాసా మహారాష్ట్ర, పూణే దగ్గర 5 లక్షల మంది జనాభాతో అంచనా వేసుకున్న లవాసా పూర్తయినా కూడా ఇప్పుడు వచ్చిన జనాభా కేవలం 2,000. నగరం అయిపోయింది 2,000. మన మహారాష్ట్ర అనుభవం ఇప్పుడు అది క్రైసిస్లో పడింది. అంటే నూతన నగరానికి ఈ పరిమితులు ఉన్నాయని ప్రపంచంలో ఉంది. మీరు ఏదైనా మంచి ఉదాహరణ చెప్పండి, ప్రపంచంలో ఎక్కడైనా నూతన నగరం సాధ్యమైంది, సక్సెస్ఫుల్గా నిలబడింది. ఇట్లాంటి దశలో ఉన్నప్పుడు నూతన నగరానికి వెళ్ళవద్దు. ఉన్న నగరాల్ని పెద్ద నగరంగా మార్చుకుంటే బెస్ట్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన ప్రకారం హైదరాబాద్, సికింద్రాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు కలిశాయి జంట నగరాలుగా. ఆ తర్వాత కదా కూకట్పల్లి, హైటెక్ సిటీ, శంషాబాదు, గచ్చిబౌలి లాంటి మంచి గ్లామరస్ ఏరియాలు ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వచ్చింది. హైదరాబాద్ అనుకుని అవి వచ్చినాయా? అవి కట్టిన తర్వాత హైదరాబాద్ వచ్చిందా? కాబట్టి రేపు విజయవాడ, గుంటూరు కేంద్రంగా చుట్టుపక్కల డెవలప్మెంట్, తనటు తానే డెవలప్మెంట్ అయ్యే రాజధాని కావాలన్నా, ఎలివేసినట్టు కొత్తగా ఒక కొత్త సిటీ నిర్మించాలన్నా? కొత్తగా సిటీ నిర్మాణానికి 1,000 కోట్లు, లక్షల కోట్లు అవుతా ఉంది. మన ఫైనాన్స్ సిచ్యువేషన్ చాలట్లేదు. రెండోది, ఒకవేళ నిర్మించినా కూడా లవాసా లాంటి అనుభవాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో ఈ ఆలోచనలో ప్రభుత్వం 2 సమాధానాలు చెప్పాలి. ఒకటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి? 2, ఏదైనా సక్సెస్ఫుల్ ఉదాహరణ చెప్పండి భారతదేశంలోని, ప్రపంచంలో కొత్త నగరాలు, నిలబడిన నగరాలు. ఈ 2 చెప్పకుండా అధికారం ఉందంటే చేస్తామంటే మీ ఇష్టం, చేయొచ్చు, తప్పేం లేదు. మా వరకు రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగా గతంలో రాజధాని అడిగింది మాట వాస్తవం, చరిత్రలో నష్టపోయినాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ముందుకెళ్ళింది కాబట్టి రాజధాని ఎక్కడ ఉండాలని చర్చను ముగించాలనుకుంటున్నాం. మళ్ళీ రాయలసీమకు అది కావాలి, ఇది కావాలని అడగదలుచుకోవాలి రాజధాని విషయంలో, గోహెడ్. కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన చేసిన దాంట్లో ఉన్నంతలో విజయవాడ, గుంటూరు మధ్య కార్యాలయాలు నిర్మాణం చేస్తే అమరావతి ఆనుకొని ఉంటుంది. రేపు అది గచ్చిబౌలి కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కావచ్చు, కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది. దానంతరం జరగాలి. అలా జరగకుండా మేము కొత్తగా నగరాన్ని నిర్మిస్తానంటే ఇబ్బంది అవుతుంది, అప్పులు పాలవుతున్నాము. కొత్తగా అప్పులు కూడా మళ్ళీ అక్కడే పెడితే రాయలసీమ పరిస్థితి ఏంటి? ఈరోజు రాయలసీమ ప్రజలుగా చివరిగా నేను చెప్పదలుచుకుంది, రాజధానిని కోల్పోయినాం, అనేక అవకాశాలు కోల్పోయినాం. ఇప్పుడు 12 ఏళ్ళు అయింది కాబట్టి ఇంకా రాజధాని విషయంలో మాట్లాడదలుచుకోవాలా. ఇంత రాజీ పడుతున్న రాయలసీమకు సమాంతరంగా ఒక ప్రాజెక్ట్ రూపొందించండి. రాజధాని అమరావతికి ఒక ప్రాజెక్ట్ రూపొందించారు, ఒక మహానగరం అంటున్నారు. ప్రభుత్వం ఆలోచించాల్సిన రాయలసీమకు కూడా నీటి ప్రాజెక్టుల విషయంలో ఒక ప్రాజెక్ట్ రూపొందించండి. నేను ఈ సంవత్సరమే ప్రాజెక్టులు కట్టమని బాధ్యతారహితంగా చెప్పదలుచుకోవాలి. ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ళ అన్ని ప్రాజెక్టులు, అది గుండ్రేవల కావచ్చు, వేదవతి కావచ్చు, సిద్ధేశ్వరం కావచ్చు, రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు, లేదా గాలేరు నగరి, హందినీవా ప్రాజెక్టులు కావచ్చు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి 40,000 కోట్లు అవుతుంది. లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాజెక్టు రూపొందించారని అమలు కాల రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్ట్స్.
దీనికి 40,000 కోట్లు అయితే ప్రతి జిల్లాకి 40-50 టీఎంసీలు గ్రావిటీ ఫోర్స్తో నీళ్ళు వస్తాయి. దీనికి కార్యాచరణ ప్రకటించండి. లేకపోతే ఇంకో దిన కొత్తది ఉంటే అది చెప్పండి. రాజధాని విషయంలో రాజీ పడుతున్నాం కదా, మీరు రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోండి. అమరావతిలో రాజధాని నిర్మించండి, రాయలసీమలో ప్రాజెక్టులు కట్టండి. రెండింటికి ఒక కాలపరిమితి పెట్టండి. దానికెట్ట కాలపరిమితి పెడతారో ప్రాజెక్టు రూపొందిస్తున్నారు. దీనికి కూడా కాలపరిమితి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ ప్రాజెక్టులు ఈ బడ్జెట్లో పూర్తి చేస్తాం. ఎందుకు అడుగుతున్నామంటే ఒక 2 కీలకమైన పరిణామాలు జరిగినాయి. ఒకటి, ఆల్మట్టి డ్యామ్ ఎత్తుబంతు కృష్ణా నది పైన పెంచేస్తున్నారు. తుంగభద్ర మనకు చాలా ఇంపార్టెంట్ నది, దానిపైన ఎగువ భద్ర కట్టేస్తుంది కర్ణాటక. ఆపే పరిస్థితిలో మనం లేము. ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారు నదీ జలాల పంపకాల్లో మాకు అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ వాటా పెంచండి, మనకి 812 టీఎంసీలు ఉన్నాయి, వాళ్ళకి 200 చిల్లర టీఎంసీలు ఉన్నాయి, రివర్స్ చేయండి అంటున్నాడు. ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఉంది కదా, దీనికి తెలంగాణ చేసిన డిమాండ్కి తాలూకు కేంద్ర ప్రభుత్వం రివ్యూకి యాక్సెప్ట్ చేసింది. రివ్యూకి యాక్సెప్ట్ చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధం. యాజ్ పర్ బచావత్ ఒకసారి కేటాయించిన తర్వాత దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు, సుప్రీంకోర్టుకు కూడా లేదు. అలాంటి దాన్ని రివ్యూకి యాక్సెప్ట్ చేశారు. రేపు రివ్యూకి యాక్సెప్ట్ ఎంత సున్నితంగా పరిశీలిస్తున్నారంటే అమరావతిలో 33,000 ఎకరాలు సిటీ అయిపోతుంది, ఇంకా పంటలు పండుతున్నాయి, సిటీ అయిపోతుంది కదా, ఆ మేరకు నీళ్లు తగ్గినాయి కదా, దాన్ని కూడా మాకు గలపండి అంటున్నారు. కేటాయించింది దానికి కదా. తెలంగాణ వాదనలు ఇదొకటి ఉంది, 33,000 ఎకరాలు నగరం కడతారు కదా, అది ఇంకా నీళ్ళు అవసరం లేదా 3 పంటలకు, ఆ నీళ్ళు మిగులుతాయి కాబట్టి ఆ మిగులు జలాలు మాకేమని అంటున్నారు. అంటే ఇంత వాదనలు పై రాష్ట్రాలు చేస్తున్న నేపథ్యంలో 812 టీఎంసీలకి 512 టీఎంసీలకి మొత్తం నీళ్లు కావాల్సిన ప్రాజెక్టుల రూపకల్పన రాయలసీమలో జరగాలి. జరిగితే మనం రేపు వాదన చేస్తాం. మాకు కావాలి నీళ్ళు అంటే కుదరదు. ఈ కమిషన్ల ముందు దానికి రియాలిటీ చూపించాలి. గాలేరు నగరికి 40 టీఎంసీలు కావాలి, అంద్రినివాకు 40 టీఎంసీలు కావాలి, గుండ్రేవలకు 35 టీఎంసీలు కావాలి, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో 40 టీఎంసీల కెపాసిటీ, ఇవన్నీ చూపిస్తూ కాగితాల మీద చూపించినది. ప్రాజెక్టు రిపోర్ట్ రెడీ చేసి వాటిని శంకుస్థాపన చేసి 5 ఏళ్ళకి కడతారా 10 ఏళ్ళకి కడతారా కట్టండి. అవన్నీ ప్లాన్లో చూపిస్తే మనం రేపు మా టీఎంసీలు 1 టీఎంసీ కూడా తగ్గడానికి లేదని వాదన చేయడానికి ఉపయోగపడుతుంది. రేపు పోలవరం కడతామండి, కృష్ణా డెల్టా సమస్య పరిష్కారం అయిపోతుంది, గోదావరి సమస్య పరిష్కారం అయిపోతుంది. విశాఖపట్నం మన పరిస్థితి ఏంటి? పోలవరం పూర్తయినప్పుడు మన కృష్ణా నదిలో నీళ్లు మిగిలి ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లు మన రాయలసీమ వాడుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి కదా. అంటే మన ఆందోళన ప్రధానంగా రేపు ప్రాజెక్టులు ప్రారంభించేస్తే రాజధాని ప్రాజెక్టుని ప్రారంభించండి, రాయలసీమ ప్రాజెక్టులు ప్రారంభించండి. అప్పుడు కనీసం సెక్యూరిటీ అని ఉంటుంది. అలా కాకుండా ఉన్న వనరులు ఒకే ప్రాంతం, అదేవిధంగా మరి చేసే అప్పులు అవకాశాలు కూడా ఒక చోట పెడతానంటే ఇక్కడికి అవకాశాలు కోల్పోతే రాయలసీమ 2 రకాలు నష్టపోతుంది. రావాల్సిన సహజ న్యాయం రాదు. భవిష్యత్తులో తెలంగాణ కర్ణాటక చేస్తున్న అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నీటి హక్కును కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. చివరిగా శివరామకృష్ణ గారు చనిపోయే ముందు ఒక కామెంట్ చేస్తాడు. ఐయాన్ క్యాపిటల్ లాస్ ఇన్ విజన్. చంద్రబాబు గారికి లెటర్ రాస్తూ చనిపోయాడు. ఆ తర్వాత వారానికి ఆయన క్యాన్సర్ పేషెంట్. ఐయాన్ క్యాపిటల్ లాస్ ఆన్ విజన్ అంటే అమరావతి దృష్టి విజన్ కోల్పోతా ఉంది. మీరు విజనరీ అని సంబోధిస్తూ మీరు విజనరీ, కానీ రాజధాని దృష్టితో మీరు విజనరీ మర్చిపోతున్నారు అంటాడు. అంటే వాటిని దృష్టిలో పెట్టుకొని మేము కోరుతున్నది మీరు అమరావతి మావిగన్న ఏదైనా నిర్ణయించుకోండి, ఎకనామిక్ వైబిలిటీని చెప్పండి. ద సేమ్ టైం రాయలసీమకు రాజధాని కోల్పోయింది, ఇప్పుడు అడగట్లేదు కాబట్టి ఏ విషయాలు ఒక 4 అడుగులు వెనక్కేసాం కాబట్టి ప్రాజెక్టుల విషయంలో మీ విజన్ ఏంటి, ఒక కార్యాచరణ ఏంటి పెట్టాలి. ఆ రకంగా పెడితేనే ఉపయోగం. అలా కాకుండా మీరు ముందుకెళ్తానంటే అధికారం మీకుంది, వెళ్ళొచ్చు, బట్ ఇది రాష్ట్రానికి కానీ ఎవరికి కానీ మంచిది కాదన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. అది ప్రభుత్వం ఆలోచించాలి. రాయలసీమ ప్రజలు కూడా మన ప్రాజెక్టుల విషయంలో పట్టుబట్టి మనకు కావాల్సిన చేసుకుంటే బాగుంటుందన్న అంశాన్ని ప్రజల ముందు పెట్టడం ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం. నేను అమరావతిలో రాజధాని, అమరావతి అనేది 20 కిలోమీటర్లకు అవతల, దేనికి విజయవాడకి. ఇప్పుడు విజయవాడ చుట్టూనే రాజధాని ఉంటుంది. అమరావతి ఉన్నా కూడా విజయవాడ చుట్టూ కాస్త వాళ్ళు వెలివేసినట్టు ఇంకొక సిటీగా అవుతుంది. వాళ్ళ ప్రాజెక్టులో విజయవాడ గుంటూరు దాంట్లో లేదు. ఏది న్యూ సిటీలో అంటే ప్లానెట్ సిటీలో విజయవాడ గుంటూరు లేదు. అది సస్టైనబిలిటీ కాదు. కాబట్టి ఇప్పుడు అమరావతిలో కొన్ని నిర్మాణాలు జరిగాయి, డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. విజయవాడ గుంటూరు ఒక ప్రతిపాదనలో మనం ఇప్పుడు ఉదాహరణ మీరు చూడండి. ఇప్పుడు రాజధాని ఎక్కడుందిరా అంటే మీరందరూ వెలగపూడి అంటారు. ఒక్కసారి మీరు ఇల్లు చూడండి, విజయవాడ గుంటూరు మధ్యలో ఉంది రాజధాని.
ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నీ విజయవాడ గుంటూరు చుట్టూ విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నాయి. మీకు మంగళగిరి ఏ కార్యాలయం చూసి ఒక అసెంబ్లీ సెక్రటేరియట్ మెయిన్ సెక్రటేరియట్ హైకోర్టు తప్ప మిగతా అన్ని కార్యాలయాలు విజయవాడ గుంటూరు మధ్యలో. ఇప్పుడు రాజధాని ఆర్డర్ ఉందంటే మాగివన్లో ఉంది.